వెలిగొండ నిర్వాసితుల హృదయాలు భావోద్వేగంతో ద్రవించాయి. 300 కోట్ల రూపాయల పరిహారం సీఎం చంద్రబాబు విడుదల చేయడంతో నిర్వాసిత రైతులు మనసులు ఉప్పొంగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు నిర్వాసిత రైతులు ధన్యవాదాలు తెలిపారు. దూదేకుల కాసింవలి మాది సుంకేసుల గ్రామం. మా 30 సంవత్సరాల నాటి కళ నెరవేరుస్తున్నటువంటి తమరికి కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మా తాత పెద్ద లాంటి ఇల్లు వాకిళ్ళు సమాధులు మొత్తం వదిలేసి బయటకు వస్తున్నాము. కానీ అదంతా ఒక ఎత్తు అయితే మా అందరికీ నష్టపరిహారం ఇవాళ ఇల్లు ఇస్తూ మమ్మల్ని R&R సెంటర్లకు తరలిస్తున్నటువంటి మీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించిన నాయకులు ఎవరయ్యానంటే అది తమరే సార్. గత పాలకులు మమ్మల్ని కనీసం అక్కడికి వస్తే అవసరస్తులు చేసి మమ్మల్ని కొట్టి బంధించినారు సార్. కనీసం మా హక్కులు కూడా అడగటానికి మా యొక్క హక్కులు అడగటానికి కూడా మమ్మల్ని బంధించి ఇది చేసినారు సార్. తమకు మేము అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు నందిరెడ్డి శేఖర్ రెడ్డి సార్. మాది గుండంచాల నిర్వాసితుల గ్రామం. మాకు డబ్బులు ఇస్తున్నారు, మాకు అది చాలా సంతోషం. అదేవిధంగా 3 జిల్లాలకు మా పేరు చెప్పుకొని వాళ్ళకు మేము సిద్ధమయ్యాము. మాకు ఏ బాధ లేదు. మేము బయటకు వస్తే మేము బతకగలుగుతాం మా రైతులతోటి. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నా పేరు ఒంటిద్దు శివరంగారెడ్డి. మాది గొట్టెపడే గ్రామము. మీరు మాకు జిల్లా ఇచ్చిన జన్మదిన సార్. మీకు మా ఏరియా ఉద్యాన పంటలు కానీ పండ్ల తోటలు కానీ బత్తాయి, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి అన్ని పంటలు ఉన్నాయి సార్. మాకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉండి యూనిట్లుగా చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఈ రైతు కూడా మీ రుణం ఎప్పుడు తీసుకోలేను సార్. మాకు R&R ప్యాకేజీ ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు సార్. మా ఇళ్లను మా ఊళ్ళను అన్ని పోగొట్టుకుని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు మీ ద్వారా మా రైతులలో అన్ని ఆనందం చూస్తున్నాం సార్. మేము ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మీకు థ్యాంక్ యూ.